హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మరొక టెంపుల్ అయితే మీ ముందుకైతే వచ్చేసాను. ఇది నాగలాపురంలో ఉన్న శ్రీ వేదనారాయణ స్వామి ఆలయం అండి. ఇది వచ్చేసి విజయనగర సామ్రాజ్య పాలనలో శ్రీకృష్ణ దేవరాయల కాలంలో అతని తల్లి నాగలాదేవి జ్ఞాపకార్థం అయితే నిర్మించబడిందంట. అందుకే మొదట హరిగండవపురంగా పిలిచే ఈ ప్రదేశాన్ని శ్రీ నాగలాపురం అనే పేరైతే వచ్చింది అని అయితే చెప్తారండి. విజయనగర నిర్మాణ శైలిని ప్రతిబింబించే ఈ ఆలయంలో ప్రధాన మూర్తి వచ్చి వేదనారాయణ స్వామి వారు. ఈయన పశ్చిమాభిముఖంగా అయితే ఉంటారు. గర్భాలయానికి ఇరువైపులా వేదనారాయణ స్వామి, అతని భార్యలైన శ్రీదేవి మరియు భూదేవిలు అయితే ఇక్కడైతే ఉన్నారండి. విష్ణుమూర్తి దశావతారాల్లో మొదటి అవతారమైన మత్స్యావతారం ఉంటుంది కదా, అది ఇక్కడే అయితే మొదలైందని కూడా అయితే చెప్తారండి. 4 వేదాలను రాక్షసుడు సోమకాసురు నుండి రక్షించి బ్రహ్మ వద్దకైతే స్వామివారు తిరిగి అయితే తీసుకెళ్తారంట. అందువల్ల వేదనారాయణ స్వామి ఆలయంలో స్వామివారికి పాదాలైతే ఉండవు. పాదాలకి బదులుగా మత్స్య అవతారం అయితే కలిగి ఉంటుంది. అందుకనే స్వామి ఈ మత్స్య అవతారాన్ని అయితే ఇక్కడ సూచిస్తారండి. పురాణాల ప్రకారం శ్రీ వేదనారాయణ స్వామి ఆలయ చరిత్ర విశ్వం ఆరంభం నుంచి అయితే ఉందంట. బ్రహ్మ ఒకసారి కునుకు తీస్తున్న సమయంలో వేదాలు అసంకల్పితంగా బ్రహ్మ నోటి నుండి అయితే జారిపోయాయి. ఈ సందర్భం కోసం ఎదురు చూస్తున్న సోమకాసురుడు అనే అసురుడు వెంటనే వేదాలను దొంగిలించి సముద్రపు లోతుల్లో అయితే దాక్కుంటాడంట. వేదాలు ఈ విశ్వం యొక్క సృష్టికి మరియు అమలు చేయడం కోసం చాలా చాలా ముఖ్యమైన జ్ఞానం. అందువల్ల దేవతలు వేదాలను వెలికి తీసేందుకు విష్ణుమూర్తి సహాయం అయితే కోరుకుంటారంట. విష్ణుమూర్తి మత్స్యావతారాన్ని ఊహిస్తూ సముద్రపు లోతుల్లో సోమకాసుడిని శోధించి కనుగొంటాడు. అనేక సంవత్సరాల పాటు సాగిన ఈ పోరాటం తర్వాత అసురుడిని ఓడించి వేదాలను అయితే తిరిగి పొందుతాడంట. అలా కొన్ని సంవత్సరాల పోరాటంలో అలసిపోయిన విష్ణుమూర్తి మత్స్యావతారంలోనే శ్రీదేవి భూదేవులతో పాటు ఇక్కడే విశ్రాంతి అయితే తీసుకుంటారంట. ఈ ఆలయంలో స్వామివారు తన చేతిలో సుదర్శన చక్రాన్ని అయితే పట్టుకొని ఉన్నట్టు ఒక భంగిమ అయితే ఉంటుంది. సోమకాసురుని ఓడించి సముద్రం నుండి ఉద్భవించినప్పుడు సూర్యదేవుడు తన సున్నితమైన కిరణాలను స్వామివారి తల నుండి కాలి వరకు అయితే ప్రసరించి స్వామివారికి చలినైతే తొలగిస్తాడంట. అది ఇప్పటికి కూడా అలానే జరుగుతూ ఉందండి. ఆలయ బ్రహ్మోత్సవము పాల్గొన మాసం అంటే ఫిబ్రవరి లేదా మార్చి శుక్ల ద్వాదశి, త్రయోదశి, చతుర్దశి నాడు అయితే జరుపుతూ ఉంటారు. ఈ 3 రోజుల్లో కూడా సేమ్ ఇప్పుడు చెప్పిన విధంగానే సూర్యకిరణాలు స్వామి పాదాల పైన, అంటే నెలలో ద్వాదశి 12వ రోజు అయితే వస్తుంది, స్వామి పాదాల పైన, తర్వాత నాభి పైన, తర్వాత స్వామివారి తలపైన కూడా పడే విధంగా ఆలయ నిర్మాణాన్ని అయితే ఏర్పాటు చేశారంట. దీనిని సూర్య పూజ అని పిలుస్తారు. ప్రపంచంలో మరి ఎక్కడా లేని విధంగా దీన్నైతే ఇక్కడ ఇంత అద్భుతంగా అయితే నిర్మించారు అని అయితే ఇక్కడ చెప్తారండి. ఈ సమయంలో ఎవరైనా వెళ్తే కన్నా అక్కడ దీన్నైతే చూడొచ్చు. ఆలయంలో ప్రధాన దేవుడు ఎవరైతే ఉన్నారో స్వామివారిని పశ్చిమం వైపు ఉన్నందున సాయంత్రం 6 నుండి 6 గంటల 15 నిమిషాల మధ్య సూర్యకిరణాలు అయితే ప్రధాన గోపురంలోకి ప్రవేశిస్తాయంట. ప్రవేశ ద్వారం నుండి 600 మీటర్ల దూరంలో ఉన్న ప్రధాన దేవుణ్ణి అయితే తాకడానికి ఆవరణ గుండా అయితే వెళ్తాయంట. ఆలయంలో అందుబాటులో ఉన్న పవిత్ర శాసనాల ప్రకారం ఈ సంఘటన వేసవి కాలంలో, అంటే ఇప్పుడు చెప్పాను కదండి, మార్చిలో అయితే జరుగుతుంది అని అయితే చెప్తారు. మన దేశంలో విష్ణుమూర్తి మత్స్య అవతారాల్లో చాలా అతి కొద్ది దేవాలయాలు అయితే ఉన్నాయండి. ఈ అతి కొద్ది దేవాలయాల్లో ఈ నాగలాపురంలో ఉన్న వేదనారాయణ స్వామి టెంపుల్ కూడా ఒకటి. ఇక్కడ స్వామివారిని మనం మత్స్య అవతారంలో అయితే చూడవచ్చు. ఆలయంలో ఉన్న ఇతర దేవులు వచ్చి వేదవతి తాయారు, కోదండరామస్వామి, లక్ష్మీ వరాహస్వామి, వేణుగోపాల స్వామి, లక్ష్మీనారాయణుడు మరియు హయగ్రీవ స్వామి కూడా ఇక్కడైతే ఉన్నారండి. టెంపుల్ అయితే చాలా చాలా విశాలంగా ఉంది, చాలా అద్భుతంగా కూడా ఉందండి. ఇంకా ఈ నాగలాపురానికి ఎలా చేరుకోవాలి అనే విషయానికి వస్తే, ఇది తిరుపతికి ఆగ్నేయంగా 60 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంది. మనం ఎవరైతే తిరుమలకి దర్శనానికి వెళ్తామో వాళ్ళు ఇక్కడికి కూడా అయితే వెళ్ళొచ్చండి. ఇక్కడ బస్ ఫెసిలిటీ ఉంటుంది, లేదా కారులో కూడా మనం వెళ్ళొచ్చు. తిరుపతి మరియు చెన్నైకి సుమారు 70 కిలోమీటర్ల నుండి ఈ నాగలాపురానికి అయితే చేరుకోవచ్చు. చాలా చాలా
అద్భుతమైన ప్రదేశం అని చెప్పాలి. చాలా బాగుంది. ఇంకా ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నది వచ్చేసి నాగమణి పువ్వు అండి. అంటే ఇట్లా నాగమణి పడగ ఏదైతే ఉంటుందో, పడగ అయితే ఉంటుంది కదా, నాగ పడగ, ఆ పడగ ఆకారంలో ఇట్లా పువ్వు అయితే కనిపిస్తుంది. అది చూడటానికి అచ్చు నాగమణి లాగానే ఉంది. ఇక్కడ ఈ చెట్టుకి కూడా మీరు చూసారు కదా, అక్కడ అడిగిన వాళ్ళని ఇది ఏం చెట్టు అని అడిగితే నాగమణి చెట్టు, అవి నాగమణి పువ్వులని అయితే చెప్పారండి. నాకు అంతవరకు తెలుసు. మీకు ఎవరికైనా తెలిస్తే ఈ చెట్టు పేరేంటి, ఈ పువ్వులు ఏంటి అనేది కామెంట్లో అయితే చెప్పండి. ఈ టెంపుల్ మీ అందరికి కూడా నచ్చింది అని నేను అనుకుంటున్నాను. నాకు తెలిసిన కొన్ని విశేషాలని మీతో షేర్ చేశాను. ఇంకా మీకు ఏవైనా ఎక్కువ విశేషాలు తెలిసినట్లయితే వాటిని కూడా కామెంట్లో అయితే పెట్టండి. నాతో పాటు మన వాళ్ళందరూ కూడా తెలుసుకుంటారు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.